డైలీ వేర్ శారీస్ కానివ్వండి, జార్జెట్ శారీస్ కానివ్వండి, సిల్క్ బేస్డ్ శారీస్ కానివ్వండి, సిల్క్లో కూడా మనకి బనారస్ ఉంటాయి అండ్ హెవీ జెరీ యొక్క రేంజ్ యొక్క శారీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నమాట. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లో ఉంటుందండి. ఒకవేళ మీరు కాంట్రాస్ట్ కలర్తో పేరప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అండ్ బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చారండి. ఆల్మోస్ట్ మనకి ఒక 12 ఇంచ్ బార్డర్ అని చెప్పుకోవచ్చు. అంతా కూడా జెరీ వివింగ్ వచ్చేసి సర్కిల్ ఇదే విధంగా ఫ్లవర్ టైప్ వివింగ్ వచ్చేసి ఉంటుందన్నమాట. సో 9th యానివర్సరీ సందర్భంగా వీళ్ళు ఏంటంటే బంపర్ ఆఫర్స్ అనేవి తీసుకొచ్చారు. మంచి మంచి రేంజ్ ఉన్నటువంటి శారీస్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి ఇవ్వబోతారనమాట. నైస్ రిచ్ టమాటో రెడ్ షేడ్ లో చూస్తున్నామండి. సో చాలా వైబ్రెంట్ గా ఉంటుంది. కలర్ చూసుకున్నట్లయితే కనుక గోల్డ్ జరీ వీవింగ్ తో మనకి బుట్టీస్ ఫార్మాట్ లో ఇచ్చారు. త్రోట్ శారీ అంతా కూడా మనకి బుట్టీస్ అనేవి ఉంటాయి. నావీ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది, చాలా బ్రైట్ గా ఉంటుంది. అండ్ ఏంటంటే ఎక్కువగా ఫేర్ గా కూడా కనిపిస్తాం ఈ టైప్ ఆఫ్ కలర్స్ వేసుకుంటే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను సూరత్ అవధ్ టెక్స్టైల్ మార్కెట్లో ఉన్నటువంటి వస్త్రానికి సంబంధించిన స్టోర్ కండి. సో ప్రీవియస్ కూడా వీళ్ళకి సంబంధించిన నేను ఒక వీడియో చేశాను. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో అందుకోసం మరిన్ని లేటెస్ట్ కలెక్షన్స్ కోసం మళ్ళీ మీ ముందుకు వచ్చాను అనమాట. సో ఇంకొకటి ఏంటంటే స్టోర్ వచ్చేసి 2012లో లాంచ్ అయిందండి. సో ఈ సెప్టెంబర్లో ఏంటంటే మనకి 9th యానివర్సరీ కూడా రాబోతుంది. సో 9th యానివర్సరీ సందర్భంగా వీళ్ళు ఏంటంటే బంపర్ ఆఫర్స్ అనేవి తీసుకొచ్చారు. సో హ్యూజ్ డిస్కౌంట్స్ అనేవి మనకు రన్ అవుతుంది. మంచి మంచి రేంజ్ ఉన్నటువంటి శారీస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇవ్వబోతున్నారనమాట. సో దీన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. సో సెప్టెంబర్ మంత్ అనేది మనకి ఎక్కువగా అకేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. సో ఈ సందర్భంగా ఏంటంటే మీ ఫ్యామిలీస్కి మీరు రిటర్న్ గిఫ్ట్స్ లాగా శారీస్ని గిఫ్ట్ చేయాలన్నా, లేకపోతే మీ సిస్టర్స్కి, సిస్టర్ ఇన్ లాస్కి, సో ఇంట్లో ఉన్న మేడ్స్కి కూడా పెట్టుబడిలాగా శారీస్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడ హ్యూజ్ వెరైటీస్ ఉంటాయండి. అంటే తక్కువ ప్రైస్ నుంచి మొదలుకొని మనకి హెవీ రేంజ్ యొక్క శారీస్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో మనకి డైలీ వేర్ శారీస్ కానివ్వండి, జార్జెట్ శారీస్ కానివ్వండి, సిల్క్ బేస్డ్ శారీస్ కానివ్వండి, సిల్క్లో కూడా మనకి బనారస్ ఉంటాయి అండ్ హెవీ జెరీ యొక్క రేంజ్ యొక్క శారీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నమాట. సో మంచి మంచి కలెక్షన్స్ అన్ని కూడా తక్కువ ప్రైస్కి ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ బంపర్ ఆఫర్ని మీ అందరికి కూడా యూటిలైజ్ చేసుకోండి. సో ఈ వ్లాగ్లో కూడా నేను కొన్ని శారీ కలెక్షన్స్ చూపించబోతున్నాను. డిఫరెంట్ రేంజ్ ఉన్నటువంటి శారీ కలెక్షన్స్ అనమాట. సో ఆల్మోస్ట్ ఏంటంటే వస్త్రానంలో 3500 రేంజ్ యొక్క డిఫరెంట్ డిజైన్స్లో ఇక్కడ శారీస్ అనేవి ఉంటాయండి. సో మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నా కూడా వస్త్రానంద్ యాప్ కూడా ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా వాటికి సంబంధించి క్లియర్గా నేను ఒక వీడియో కూడా చేశానండి. సో ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి కూడా క్లియర్గా చూడొచ్చు. ఇంకా క్లియర్గా ఉంటుందన్నమాట. మీరు ఇంట్లో ఉండి ఆన్లైన్ ద్వారా కూడా ఈ శారీస్ అనేవి బుక్ చేసుకొని కొనుగోలు చేసుకోవచ్చు. సో వస్త్రానంద్ స్టోర్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే అండి. 10 AM నుంచి 6 PM వరకు ఈ టైమింగ్స్ అనేవి ఉంటాయి. సో మండే టు ఫ్రైడే బిజీగా ఉంటుంది. సో సాటర్డే సండే అనేది మనకి హాలిడేస్ ఉంటాయి అనమాట. సో ఎవరైనా మీరు సాటర్డే సండేలో కాంటాక్ట్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదని ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ మండేలో మనకు వస్తుంది కాబట్టి మండేలో ఏంటంటే క్లియర్గా కూర్చొని వీళ్ళ స్టాఫ్ అందరూ కూడా కాల్ బ్యాక్ చేస్తారు. సో ఆ విధంగా కూడా రెస్పాండ్ అవుతారు. ఫీల్ అవ్వకండి మాకు రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు కదా. సో అలా ఏమి ఉండదు. సో మండే టు ఫ్రైడే మనకి వర్కింగ్ అవర్స్ కాబట్టి మీరు ఏ టైంలో కూడా కాల్ చేసినా కూడా వీళ్ళు రెస్పాండ్ అవుతారు. ఒకవేళ మీరు వస్త్రానంద్లో బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేయాలన్నా, రీటైల్లో సింగిల్ పీస్ 2 పీస్ లాగా పర్చేస్ చేయాలంటే, హోల్సేల్లో బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసేవారంటే స్టార్ట్అప్ లాగా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఉంటారు. సో ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఏంటంటే మనకి ఇంట్లో ఉండి స్టార్ట్అప్ లాగా బిజినెస్ చేయాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు మీరు బల్క్ ఆర్డర్స్ ప్లేస్ చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ వీళ్ళకి సంబంధించిన కస్టమర్ కేర్ నంబర్ కూడా ఇస్తారండి. సో ఆ విధంగా వీళ్ళు కాంటాక్ట్ చేసి ఏ విధంగా పర్చేస్ చేయాలి, ఏ విధంగా వీళ్ళ ప్రైస్ అనేవి ఉంటాయి కూడా మీరు తెలుసుకోవచ్చు. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో వీళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్ని కూడా నేను క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్, క్వైరీస్ ఉన్నా కూడా కాల్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే తెలుగు స్టాఫ్ కూడా ఉంటారు కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా తెలుగు స్టాఫ్తో ఇంకా క్లియర్గా కమ్యూనికేట్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా ఈ వ్లాగ్లో ఎలాంటి శారీ కలెక్షన్స్ చూపించబోతున్నానో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో ముందుగా ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి కోటా టిష్యూ శారీ చూపించబోతున్నానండి. నైస్ గోల్డెనిష్ కలర్లో ఉంటుందన్నమాట. శారీ బాడీ పార్ట్ అంతా కూడా ఈ విధంగా కోటా ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఉంటుందో అదే కాకుండా మనకి ఏంటంటే టిష్యూ బేస్లో ఉంటుంది. కొంచెం షైనీగా ఉంటుంది. ఆ పట్టు ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట ఈ టైప్ ఆఫ్ శారీస్లో మీరు చూసుకున్నట్లయితే. అండ్ శారీ బాడీ పార్ట్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది. సో టాప్ అండ్ బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా టిష్యూ బార్డర్ అనేది గోల్డ్ బేస్లో ఇచ్చారండి. సింపుల్ బార్డర్ బట్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది చూసుకున్నట్లయితే. శారీకి సంబంధించిన పళ్ళు కూడా మనకి సింపుల్గా ఈ విధంగా ఇచ్చారు. విత్ టాజల్స్ కూడా ఈ విధంగా హ్యాంగ్ చేసి ఉంటుంది. సో టాజల్స్ మీరు చూడొచ్చు గోల్డెనిష్ ఆ థ్రెడ్డింగ్ లోనే ఉంటుంది అన్నమాట టాజల్స్ కూడా. సో ఇది వచ్చేసి శారీ బాడీ పార్ట్ అండ్ పళ్ళు.
శారీకి సంబంధించిన బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళులో ఏదైతే డిజైన్ చూసామో షార్ట్గా అదే డిజైన్లో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. సో 2 sides కూడా గోల్డెనిష్ బార్డర్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా శారీ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుందండి. బ్యూటిఫుల్ శారీ. ఇది మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే యాప్లో వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తున్నామండి. సో కోటా డోరీ ఫ్యాబ్రిక్లో చూస్తున్నాం అనమాట. సో కలర్ కాంబినేషన్ వైజ్ చూసుకున్నట్లయితే నైస్ సీ గ్రీన్ విత్ లైట్ పింక్ షేడ్లో చూస్తున్నాము. శారీ బాడీ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఫార్మాట్లో ఉంటుంది. సో టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ షేడ్లో ఇచ్చారు విత్ జరీ వీవింగ్ కూడా ఉంటుంది అనమాట. బాటమ్ బార్డర్ వచ్చేసి కొంచెం బిగ్ సైజ్లో ఉంటుంది. టాప్ బార్డర్ వచ్చేసి కొంచెం షార్ట్గా ఉంటుంది. ఓవరాల్గా శారీ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది బాడీ పార్ట్. అండ్ శారీకి సంబంధించిన పళ్ళు ఈ విధంగా కాంట్రాస్ట్ లైట్ పింక్ షేడ్లో జరీ లైన్స్ వచ్చేసి ఉంటాయండి. విత్ కాంట్రాస్ట్ మనకి పింక్ కలర్ టాజల్స్ కూడా పళ్ళు పార్ట్లో చూస్తున్నాము. బ్యూటిఫుల్ శారీ. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ లో ఉంటుందండి. ఒకవేళ మీరు కాంట్రాస్ట్ కలర్ తో పేరప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో ఓవరాల్ గా అయితే లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ కోటా డోరీలోనే ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ చూస్తున్నామండి. కలర్ కాంబినేషన్ వైజ్ చూసుకున్నట్లయితే కనుక లైట్ క్రీమ్ విత్ మెరూన్ కాంబినేషన్లో చూస్తున్నాము. శారీ బాడీ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఫార్మాట్లో ఉంటుంది. సో టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ వచ్చేసి కాంట్రాస్ట్ రెడ్ షేడ్లో ఇచ్చారు విత్ జరీ వీవింగ్ ఉంటుందన్నమాట. సో బాటమ్ బార్డర్ బిగ్ సైజ్లో ఇచ్చారు. టాప్ బార్డర్ షార్ట్గా టైనీగా ఉంటుంది. శారీకి సంబంధించిన పళ్ళు పార్ట్ కాంట్రాస్ట్ రెడ్ షేడ్లో విత్ జెరీ లైన్స్ వచ్చేసి అండ్ టాజల్స్ కూడా ఇంక్లూడ్ చేశారండి. బ్యూటిఫుల్ టాజల్స్ అని చెప్పుకోవచ్చు. శారీకి సంబంధించిన బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మనం కాటన్ కోటాలో ఉంటుందన్నమాట. సో సేమ్ కోటా ఫ్యాబ్రిక్ లానే ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది. విత్ 2 sides కూడా మనకి బార్డర్స్ అనేవి ఇచ్చారు. రన్నింగ్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు కాంట్రాస్ట్గా పేరప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఓవరాల్గా లుక్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ కోటా డోరీలోనే మరో బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తున్నామండి. కొంచెం బ్రైట్ షేడ్ ఎల్లో, మస్టర్డ్ ఎల్లో విత్ పింక్ కాంబినేషన్లో చూస్తున్నాము. సో ఫ్యాబ్రిక్ చెప్పాను కదండి, కోటా డోరీ ఫ్యాబ్రిక్. అండ్ బాడీ పార్ట్ అంతా కూడా ఈ విధంగా ప్లెయిన్ ఫార్మాట్లో ఉంటుంది. సో టాప్ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ లైట్ పింక్ షేడ్, నియాన్ పింక్ షేడ్ పైన జెరీ వీవింగ్ వచ్చేసి ఉంటుంది. టైనీ బార్డర్ అని చెప్పుకోవచ్చు టాప్ బార్డర్. అండ్ బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చారండి. ఆల్మోస్ట్ మనకి ఒక 12 inch బార్డర్ అని చెప్పుకోవచ్చు. అంతా కూడా జెరీ వీవింగ్ వచ్చేసి సర్కిల్ ఇలా విధంగా ఫ్లవర్ టైప్ వీవింగ్ వచ్చేసి ఉంటుంది అనమాట. శారీకి సంబంధించిన పళ్ళు వచ్చేసి మనకి సిల్వర్ జెరీ లైన్స్ లాగా ఇచ్చారు. సో త్రూ అవుట్ మనకి శారీ అంతా కూడా ఈ బిగ్ సైజ్ బార్డర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అండ్ టాజల్స్ కూడా ఇచ్చారు. కాంట్రాస్ట్ మనకి పింక్ షేడ్లో టాజల్స్ అనేవి ఉంటుంది. సో బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఉంటుందండి. మీరు కాంట్రాస్ట్ లాగా కూడా పేరప్ చేసుకోవచ్చు. ఓవరాల్ వేసుకుంటే కనుక లుక్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. కోటా డోరీలోనే ఇంకొక డిఫరెంట్ షేడ్ చూస్తున్నామండి. అంటే ఇందాక డార్క్ షేడ్ చూసాం కదా, టోటలీ లైట్ షేడ్ అనమాట. సో లైట్ షేడ్ కి మనకి కాంట్రాస్ట్ కలర్ తో ఇచ్చారు, కాంబినేషన్ లో ఉంటుంది. శారీ బాడీ పార్ట్ అంతా కూడా ఇప్పటివరకు చూస్తుంటే అన్ని ప్లెయిన్ ఫార్మాట్ లో చూసాము. బట్ ఈ టైప్ ఆఫ్ కోటా డోరీ ఫ్యాబ్రిక్ శారీలో ఏంటంటే మనకి అంతా కూడా సిల్వర్ అంటే గోల్డ్ జరీ వీవింగ్ తో మనకి బుట్టీస్ ఫార్మాట్ లో ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి బుట్టీస్ అనేవి ఉంటాయి. సో టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 5 inch బార్డర్ విత్ గోల్డెన్ జరీ వీవింగ్ లో ఉంటుందండి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో శారీకి సంబంధించిన పళ్ళు వచ్చేసి ఈ విధంగా మనకి టిష్యూ ఫినిషింగ్ అనేది ఎక్కువగా ఫోకస్ అయి కనిపిస్తుంది. అందులోనూ కూడా మనకి గోల్డ్ జరీ వీవింగ్ తో స్మాల్ శారీలో ఏవైతే బుట్టీస్ ఉన్నాయో అవి పళ్ళు పాటలో కూడా కనిపిస్తాయి. అండ్ టాజల్స్ కూడా ఇచ్చారండి. డార్క్ మరూన్ షేడ్ లో మనకి థ్రెడ్ టాజల్స్ అనేవి ఇచ్చేసి హైలైట్ చేశారు. అండ్ ఈ శారీకి సంబంధించిన బ్లౌజ్ మనకి ఏంటంటే మరూన్ షేడ్ లో ఇచ్చారు. ఈ విధంగా మనకి బ్లౌజ్ పీస్ అనేది ఉంటుంది. విత్ బుట్టీస్ కూడా కనిపిస్తాయి. 2 sides కూడా మనకి శారీలో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్స్ కూడా 2 sides కూడా రిపీట్ అయి కనిపిస్తాయి. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్. ఓవరాల్ గా శారీ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుందండి. బ్యూటిఫుల్ శారీ లైట్ షేడ్ లో చూస్తున్నాం. నెక్స్ట్ కోటా డోరీ ఫ్యాబ్రిక్ లో ఇంకో కలెక్షన్ చూస్తున్నామండి. కలర్ కాంబినేషన్ వైజ్ చూసుకుంటే కనుక నావీ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది, చాలా బ్రైట్ గా ఉంటుంది. అండ్ ఏంటంటే ఎక్కువగా ఫేర్ గా కూడా కనిపిస్తాం ఈ టైప్ ఆఫ్ కలర్స్ వేసుకుంటే. సో శారీ బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే యాంటిక్ టైప్ జరీ వీవింగ్ తో బుట్టీస్ ఫార్మాట్ లో ఇచ్చి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ బుట్టీస్ అనేవి కనిపిస్తాయి. 2 sides కూడా కాంట్రాస్ట్ మనకి పింక్ షేడ్ లో జరీ వీవింగ్ వచ్చేసి బార్డర్స్ అనేవి 4 inch బార్డర్స్ ఇచ్చారండి. సో శారీకి సంబంధించిన పళ్ళు పార్ట్ చూసుకుంటే కనుక గోల్డ్ ఫినిషింగ్ టిష్యూ బేస్డ్ ఫినిషింగ్ అనేది ఎక్కువగా పళ్ళు పాటలో చూస్తున్నాము. విత్ బుట్టీస్ కూడా ఉంటాయి. అండ్ కాంట్రాస్ట్ పింక్ కలర్ టాజల్స్ ఇచ్చేసి హైలైట్ చేశారు. శారీకి సంబంధించిన బ్లౌజ్ పార్ట్ ఏంటంటే కాంట్రాస్ట్ పింక్ షేడ్ లోనే మనకి బుట్టీస్ వచ్చేసి 2 sides కూడా శారీలో ఉన్నటువంటి బార్డర్స్ బ్లౌజ్ పార్ట్ లో కూడా చూస్తున్నాము. ఇది బ్లౌజ్. అండ్ ఓవరాల్ గా శారీ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుందండి. బ్యూటిఫుల్ శారీ అండ్ లైట్ వెయిటెడ్ శారీ అని చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ కోటా డోరీ ఫ్యాబ్రిక్లోనే మరో శారీ కలెక్షన్ చూస్తున్నాము. కలర్ చూసుకున్నట్లయితే కనుక నైస్ రిచ్ టమాటో రెడ్ షేడ్లో చూస్తున్నామండి. సో చాలా వైబ్రెంట్గా ఉంటుంది కలర్ చూసుకున్నట్లయితే కనుక. అండ్ శారీ బాడీ పార్ట్ అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్ టు బుట్టీస్ ఫార్మాట్లో ఇచ్చారు. సో ఈ విధంగా ఉంటుంది. గోల్డ్ జరీ వీవింగ్లోని 4 ఇంచ్ బార్డర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. 2 సైడ్స్ కూడా సేమ్ లెంత్ బార్డర్స్ అనేవి ఉంటాయండి. శారీకి సంబంధించిన పళ్ళు పార్ట్ మనకి టిష్యూ బేస్డ్ అనేది ఎక్కువగా ఫోకస్ అయ్యి పళ్ళు పార్ట్లో చూస్తున్నాము. విత్ బుటీస్ కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తాయి పళ్ళు పార్ట్లో. అండ్ నైస్ టమాటో రెడ్ షేడ్లోనే టాజల్స్ కూడా ఇచ్చేసి ఫినిషింగ్ అనేది ఇచ్చారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్లో ఉంటుందండి. మీరు గోల్డ్ బేస్డ్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే కూడా లుక్ అనేది చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా శారీ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇందులో మోర్ కలర్స్ డిజైన్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి శారీ. సో వ్యూయర్స్ చూసారు కదండి, వస్త్రానంద్ వారికి సంబంధించిన కోటా డోరీ ఫ్యాబ్రిక్లో హ్యూజ్ వెరైటీస్ చూసాము. అండ్ బంపర్ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ వ్లాగ్లో కంప్లీట్గా నేను కోటా డోరీ అలాగే కోటా టిష్యూ బేస్డ్ శారీ కలెక్షన్స్ చూపించాను. సో చాలా అందంగా ఉన్నాయి శారీ కలెక్షన్స్ అయితే. మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నానండి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ అనూష సైనింగ్ ఆఫ్. బాయ్.